హలో అండి అందరికి. సో మీరు మొన్న ప్లాస్టింగ్ చేయకుండా చూసారు కదా! సేమ్ ఇందిరమ్మ ఇల్లని. సేమ్ ఇప్పుడైతే మేమంతా ప్లాస్టింగ్ అంతా కంప్లీట్ చేసాం. అలాగే ఎదురు ఎలివేషన్ కూడా కంప్లీట్ చేసామనమాట. ఈ ఎలివేషన్ కూడా 2 డేస్ పట్టింది. సో చాలా మంది 2 డేస్ ఎందుకు పట్టిద్ది? సో సింపుల్‌గా ఉంది కదా! అనుకోవచ్చు. సో మాకైతే 2 డేస్ పట్టిందనమాట. సో ఎందుకంటే వినాయకుడి బొమ్మ అలాగే అన్నీ కరెక్ట్‌గా రావాలంటే చాలా 2 డేస్ పట్టింది. సో ఇంకా కొంచెం ప్లాస్టింగ్ ఉందనమాట. బయట సైడ్ ఓన్లీ కాంపౌండ్ వాల్ ఉంది. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా లోపలికెళ్ళి చూస్తే మాత్రం పైన ఎంట్రీలోనే మీకు ఒక ఆర్చీ కనపడుతుందనమాట. ఎస్కలేటర్ లాగా ఉంటుంది. హాఫ్ ఎస్. సో దీన్ని కూడా మేమైతే కంప్లీట్ చేసాం మేము. సో స్వయాన మేమే కట్టి మేమే ప్లాస్టింగ్ చేసాము. అలాగే మొత్తం సైడ్ డోములు గాని అన్నీ కూడా రెండో కోటింగ్ దుబారు కూడా కంప్లీట్ అయింది. అంటే రెండో కోటింగ్ ఫినిషింగ్ అనమాట. రెండో కోటింగ్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ రేపైతే మేము మెట్లు అలాగే పైన టాప్ ఫ్లోరింగ్ కూడా లాగుతాం. ఆ వీడియో కూడా మీకు కంప్లీట్ వీడియో అయితే వస్తుందనమాట. సో ఇక్కడ చూసినా గాని సైడ్ ఎదురు డోమ్ కానీ ఎదురు ఎలివేషన్ కానీ మొత్తం కంప్లీట్ అయింది. సో రేపు ఎల్లుండో రేపైతే పరంజి మొత్తం తీసేస్తాము. అలాగే ఈ సైడ్ కూడా శుభ్రంగా నీట్‌గా కంప్లీట్‌గా అయితే నీట్‌గా ప్లాస్టింగ్ చేసి పడేసాం. అలాగే కింద వాటర్ పట్టీ కూడా పెట్టాం. అంటే రేపు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా అండ్ ఈ సైడ్ కూడా ఆంజనేయ స్వామి బొమ్మ వేయమన్నారు ఇంటి వాళ్ళైతే. అదే సేమ్ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా వేసాము. సో వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఆ షీట్ కోసుకొని తీసుకొచ్చిన తర్వాత మేమైతే కంప్యూటర్ మీద కోపించుకొని వచ్చారు. మేమైతే గీసామండి మాల్‌లో. సేమ్ ఇప్పుడు ఎదురు చూస్తా ఇది ఒక హాల్ కూడా సింపుల్‌గా కంప్లీట్ అయింది. సో రేపైతే సెల్ఫ్‌లు పోస్తాము. సెల్ఫ్‌లు కబోర్డ్ టైప్‌లో ఉంటాయన్నమాట సెల్ఫ్‌లనేవి. కొంతమంది హైదరాబాద్‌లో అయితే కింద పోసి వాళ్ళు గోడల కోసి ఎక్కిస్తారు. మేము డైరెక్ట్‌గా గోడలోకే సో ఇది రాడ్‌లనేవి దింపి పోస్తామన్నమాట. మీకు ఇప్పుడు బెడ్‌రూమ్‌లో చూపిస్తాను చూడండి. సేమ్ అదే విధంగా అయితే మేము పోస్తాము. ఆల్రెడీ కొన్ని పోసాము. చూడండి నిలువు పిన్నులైతే మేమే పోసామన్నమాట. ఇలాగా సెంటరింగ్ టైప్‌లో పెట్టి పోసి గోడలోకి ఎక్కిచ్చి మేకులు ఇలా సెంటరింగ్ టైప్‌లో పెట్టేసి పోస్తామన్నమాట. చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. 2 రోజుల తర్వాత ఎక్కి కూర్చోవచ్చు కూడా దాని మీద మీరైతే. నేను ఎక్కి కూర్చున్నాను. నాకైతే పోలేదన్నమాట. చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఈ బెడ్‌రూమ్ అనేది ఈ సైడ్ వాల్‌కి మాత్రమే వస్తాయి. ఎందుకంటే రేపు మనకి డబుల్ కాట్ మంచం వేసుకోవాలి. అలాగే కార్నర్‌లో వాళ్ళు కావాలన్న ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అంటే కార్నర్‌లో కూడా పోసామన్నమాట. చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది ఇల్లనేది. అలాగే బాత్రూమ్ కూడా డబుల్ కోటింగ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు టైల్స్ అంటించుకోలేము మేము అనేసరికి మేము బాత్రూమ్ కూడా రెండో కోటింగ్ చేసి ఫినిషింగ్ అయితే చేసాము. మేము టైల్స్ వేయించుకోలేము. ఎందుకంటే అంత కాస్ట్ అవుతుంది. మేము పెట్టుకోలేము అని చెప్పారు కాబట్టి అలాగా సింపుల్‌గా లాగించేసామన్నమాట. ఇకపోతే కిచెన్‌లో కూడా దేవుడి గది పూజ గది అనేది కిచెన్‌లోనే పెట్టేసాం ఎంట్రీలోనే. కింద పూజ సామాగ్రి అలాగే పైన పటాలు దేవుడికి పటాలు పెట్టుకోవడానికి అలాగా 2గా డివైడ్ చేసి సెపరేట్‌గా ఎందుకంటే చీదరగా ఉండకుండా ఇలాగ సెపరేట్‌గా నీట్‌గా ఉంటే బాగుంటుందని అలా డిజైన్ చేసాం. డిజైన్ ఏం లేదు సింపుల్‌గా బాక్స్‌లో పెట్టేసాం. అలాగే పైన మనకి ఎక్స్‌ట్రా మెటీరియల్ పెట్టుకోవడానికి పైన బావరికి బల్లలాగా పోసాం. అలాగే కింద సెల్ఫ్‌లు మొత్తం కూడా కంప్లీట్ అవ్వొచ్చినాయి. ఈ సెల్ఫ్‌లు కూడా ఇంకొక 2 డేస్‌లో కంప్లీట్ అవుతాయన్నమాట. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది వర్క్ కూడా. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం మేము. చాలా అంటే చాలా వర్క్ ఫాస్ట్‌గా జరుగుతుంది. అలాగే తక్కువ ఖర్చులో వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే ఎంత తక్కువ ఖర్చులో పెట్టుకుంటే మన ఇల్లు అనేది అంత అందంగా వస్తుంది. బట్ అందంగా వస్తుందని తక్కువ ఖర్చులో పెట్టుకున్నా గాని అందంగానే వస్తుంది. చాలా మంది అందంగా రావనుకుంటారు. ఈ సెల్ఫ్‌లన్నీ కూడా కిచెన్ సెల్ఫ్‌లన్నమాట. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే దీంట్లో సింక్ కూడా అటాచ్ చేసాం. సింక్ కూడా మాల్‌లోనే పోసేసామన్నమాట. చాలా మంది గ్రానైట్‌తో పెట్టించుకుంటారు. బట్ మేమైతే దీంతోనే పోసేసాం. చాలా నీట్‌గా వచ్చింది. కింద అరమరలు కూడా చాలా ఎక్స్‌ట్రా సామాను పెట్టుకోవడానికి కూడా అరమర కూడా పెట్టేసాం. అలాగే సింక్ కూడా చూడండి లోపల సింక్ కంప్లీట్ అయింది. ఇకపోతే కిచెన్ నుంచి మనం బయటికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది పైన. అక్కడ సో కిచెన్ అనేది సెపరేట్‌గా కనిపించడానికి ఆర్చ్ అయితే పెట్టేస్తామన్నమాట. ఆర్చ్ పెడతాం. ఆర్చ్ పెట్టడానికి కొంచెం టైం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సెల్ఫ్‌లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆర్చ్ కొంచెం డిజైన్ చూసుకొని పెట్టేయాలి. దానికి టైం పడుతుందన్నమాట. ఆ టైం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇకపోతే ఈ హాల్‌లో నుంచి బయటికెళ్తే మాత్రం సెపరేట్‌గా బాత్రూమ్ చూపించాను కదా మీకు. ఆ బాత్రూమ్ కూడా చూపిస్తే ఆ బాత్రూమ్ కూడా కంప్లీట్ అయింది. ఆ బాత్రూమ్ కూడా ఎటువంటి టైల్స్ అయితే లేవన్నారు. అందుకని మేము దాన్ని రెండో కోటింగ్ ఫినిషింగ్ అయితే చేసామన్నమాట. ఈ పైన కనపడుతున్న డోమ్ ఉంది కదా! దాన్ని రేపు ఎప్పుడైనా వర్షం గట్టిగా వర్షం పడినా గాని ఎక్కువ జల్లు రాకుండా లోపలికి ఏదైతే అడుగు 1.5 అడుగు అయితే పెట్టేసి మేమైతే డ్రాప్ అయితే కట్టాము. శుభ్రంగా నీట్‌గా అడుగున్నర పెట్టేసి పైన మీకు హోల్ ఎందుకు పెట్టామంటే పైన చూపిస్తాను చూడండి. పైన హోల్ ఏమైనా ఎక్స్‌ట్రా సామాను వేసుకోవడానికి అలాగా ఏమైనా ఎక్స్‌ట్రా ఇంట్లో ఏమైనా వేస్ట్ సామాను ఉంటే అక్కడ వేసుకోవచ్చు అన్నమాట బాత్రూమ్ పైన. ఈ డోమ్ అనేది 1.5 అడుగు పెట్టేసి మేము కట్టాం. ఇక్కడ ఎప్పుడైనా గట్టిగా జల్లు కొట్టకుండా ఇంట్లోకి లోపల వరకు గుమ్మం వరకి కూడా జల్లు కొట్టకుండా ఉండడానికైతే అలా పెట్టేసామన్నమాట. ఇంక పూర్తి కంప్లీట్ ఈ డోమ్ ఒకటి ఫ్రంట్ కాంపౌండ్ కూడా అన్ని కంప్లీట్ చేసేస్తాం. దాదాపుగా కంప్లీట్ అవ్వొచ్చాయన్నమాట. పూర్తయితే రేపు ఫ్లోరింగ్ లాగిన తర్వాత ఫ్లోరింగ్ వీడియో కూడా పెడతాను. ఎలా లాగుతాం అనేది ఎంత నీట్‌గా లాగుతాం అనేది కూడా కంప్లీట్‌గా పెట్టేస్తాం. ఈ కాంపౌండ్ వాల్ రెండో కోటింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ బడ్జెట్ అనేది మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపటి వీడియోలో.